తస్మాత్కారుణ్యభావనే రక్ష రక్షగణాధిప ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శ్రీ మదికిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముకు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనూ నలుగురు తమ్ముళ్లతోనూ కలిసి వనవాసం చేయొచ్చు ఒకనాడు నైమిసారణ్యములకు వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూతమహాముని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్యవైభవంలో మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించడని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతం చేయమని ఆదేశించేలా చెప్పసాగాడు. ధర్మరాజా ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విజయ వైభవాలను పౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతమున ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచిర్భూతుడై నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తన ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్పపుత్రాదులతో పూజించి ధూపదీపాలను వెలగ, నేరేడు, చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకమునికి 21 ప్రకారం నివేదించి నృత్యగీచి వాద్య పురాణ పట్టణాదులతో పూజను బిగించి యథాశక్తి వేద విధులైన విప్రులకి దక్షిణ తాంబూదాలు ఇచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని యథాశక్తిగా బ్రాహ్మణులను దక్షిణ తాంబూలతో సంతుష్టపరచాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధిస్తాయి. ఆ విధంగా షణ్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలననే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. పూర్వకాలంలో గజాసురుడనే గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి శివుడు అతని ఉదరములో నివాసం ఉండేటట్లుగా వరమిస్తాడు. కైలాసంలో పార్వతీదేవి శివుని జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసురుని ఉదరమందు ఉన్నాడని తెలుసుకొని శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుణ్ణి రక్షించి బయటికి తీసుకురమ్మని వేడుకుంది. అంతటా శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రములుగా అలంకరించి గంగిరెద్దుల మేళం వారిలా వేషం ధరించి గజాసురుని దగ్గరకు వెళ్ళి నందిని గంగిరెద్దులా ఆడించి మెప్పించి వరం కోరుకునేలా చేశాను. అంతటా శ్రీహరి శ్రీ గజాసురునితో ఉదరమనందున్న శివుడు కావాలి అని కోరగా వచ్చినవాడు శ్రీహరిని కనిపెట్టి తనకు మరణం తప్పదని భావించాడు. శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరం చేర్చగా అందులో నుండి శివుడికి బయటకు వచ్చాను. అంతటా శివుడు గజాసురుని తలకు త్రిలోకాధిపత్యం ఇచ్చినని వరములిచ్చి గజాసురుని తలతో కైలాసమునికి వెళ్ళాడు. కైలాసములో పార్వతి శివుని రాక గురించి తెలుసుకొని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేందుకే స్నాన అలంకారాలు ముగించే సమయంలో చేతితో ఉన్న నలుగుపిండి నలుగుతూ పతిపరధ్యానంలో ఉండే ఒక అందమైన బాలుని ప్రతిమ చేసింది. ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణంగా ప్రాణప్రతిష్ఠ కూడా చేసింది. ఆ బాలుని గుమ్మం ముందు కూర్చోబెట్టి ఎవరిని లోనికి రానివ్వద్దని తన అలంకరణ పూర్తి చేసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. కొంతసేపటికి శివుడు వచ్చాడు. కానీ గుమ్మానికి కావలుగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు. ఇద్దరికి వాగ్వివాదం జరిగింది. శివునికి తన ఇంట్లో తనకే అనుమతి లేదు అంటూ ఉగ్రుడే తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని ఛేదించి వేస్తాడు. ఇంతలో పార్వతి వచ్చి శిరస్సు లేని బాలుని చూసి విలపించింది. శివుని ఎలాగైనా బాలుని బతికించమని వేడుకుంది. అంతకుముందే గజాసురుణ్ణి సంహరించి తెచ్చిన శిరస్సును ఆ బాలుని ముండానికి అతికించి బాలుని బ్రతికించాడు. గజాసురుని శిరస్సుకు శాశ్వత త్రిలోక పూజ్యతను కల్పిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది. గణేశుడు గజాననుడే త్రిలోక పూజ్యతను దక్కించుకున్నాడు. తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించారు. ఒకనాడు దేవతలు, మునులు, ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుని వద్దకు వచ్చి విఘ్నములకు అధిపతిని ఇమ్మని కోరాడు. గణేశుడు తాను జ్యేష్ఠుడిని కనుక తనకు ఆధిపత్యం ఇమ్మని కోరారు. కానీ కుమారస్వామి, నువ్వు మరుగుజ్జివి, నువ్వేం అధిపతి కాగలవు, తనను అధిపతిని చేయమని శివుణ్ణి ప్రార్థించాడు. అంతటి శివుడు తన కుమారుల వాగ్వివాదాన్ని ఉద్దేశించి, మీ ఇద్దరిలో
ఎవరైతే ముల్లోకముల్లో పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. కానీ గజాననుడు అచేతనుడు అంత వేగంగా ముల్లోకాల్లోని అన్ని నదుల్లో స్నానం చేసి రావడం కష్టమని దానికి ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు. అంత పార్వతీ పరమేశ్వరులు గజాననుని సూక్ష్మబుద్ధికి మెచ్చి నారాయణ మంత్రమును ఉపదేశించారు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని ఆధీనములు, అంటే నారాయణ మంత్ర ఆధీనంలోనే జలాలన్నీ ఉంటాయి. గజాననుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ మంత్ర ప్రభావాన ఫలితంగా ప్రతిపుణ్య తీర్థంలో కూడా కుమారస్వామి కన్నా ముందే గజాననుడు స్నానమాచరించి ఎదురుపడేవాడు. ఇలా ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో గజాననుడే ముందుగా స్నానమాచరించడం చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ అన్నగారిని చూచి ఆశ్చర్యపడి కుమారస్వామి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోరాను, నన్ను క్షమించండి, ఆధిపత్య అర్హత అన్నగారికే దక్కుతుందని ప్రార్థించాడు. ఈ విధంగా గజాననుడు విఘ్నములకు అధిపతి విఘ్నేశ్వరునిగా కొలవబడుతున్నాడు. సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి సమంతకమని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తుని అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తుడు అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతన్ని వధించి ఆ మణినికి మాంసపు కండగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆడవిలోనే ఉన్న జాంబవతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ సమంతక మణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తుడు ఒక పుకారు లేవదీశారు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముణ్ణి ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలనే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు. చవితి చంద్రునికి అపవాదుకి సంబంధం ఏమిటని బలరాముడు అడుగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జరూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడిది చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూచిన వాళ్ళందరూ నీలాపనిందలై పాలై పోయుదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు, దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షతలు ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయన్ని పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వల్లనే అపనిందపడ్డాను. బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత వినాయకుడి వ్రతం చేయించారు. వ్రతం చేసుకుని కథాక్షతలు ధరించి శ్రీకృష్ణుడు తన అపనిందను మోపుకునేందుకు గాను బయలుదేరాడు. శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృతకళేబరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడలను చూచి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకుని అతని గుహలోనికి ప్రవేశించాడు. జాంబవతుడి కూతురు జాంబవతి యొక్క క్రీడాలోక కేళీ కందుకంగా కట్టి ఉంది. శమంతకమణిని దాన్ని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవతుడు నిరోధించాడు. ఇద్దరికీ భీకర యుద్ధం జరిగింది. జాంబవతుడు ఓడిపోయాడు. సమంతకమణితో పాటు కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. శ్రీకృష్ణుడు జరిగింది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకి ఇచ్చినాడు. కృష్ణుడిని అవమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తుడు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృతాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు, సీతాన్వేషంలో శ్రీరాముడు, కుష్టు వ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యాలను పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు. కనుకనే ఈయన్ను సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకు విద్యని, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వ్రతము. వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోని కూడా వైధవ్యాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నీవి వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరల రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులందరూ కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు కూడా ఈ వ్రతం చేసి కష్టములన్నీ తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని
మహారాజుగా పట్టాభిషక్తుడయ్యాడు. శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం 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 శ్రీ మహాగణాధిపతి